సో దిస్ వచ్చేసి హోమియోపతి. సో హోమియోపతి మెయిన్గా ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద జర్మన్ నుంచి వచ్చింది. సో యునాని ఎప్పుడైతే మనకు ఇండియన్ కల్చర్లో వచ్చినప్పుడు హిస్టరీకి వెళ్తే ఎప్పుడైతే ఇస్లామిక్ కంట్రీస్ నుంచి మొఘల్స్ నుంచి వచ్చినప్పుడు అరబ్ కంట్రీస్ నుంచి వచ్చిన సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యునాని. సో ఆయుర్వేద యోగా నేచురోపతి అండ్ సిద్ధ అనేది ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సో ఇప్పుడు ఎందుకు మనకి ఇంత ఎమర్జెన్సీగా మనం చేయాల్సి వస్తుందంటే మీరు ఆల్రెడీ ఎన్సిడీస్ మీద చాలా ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు ఇన్ఫెక్టివ్ డిసీజ్ మీద బాగా సఫర్ అయ్యారు పబ్లిక్. ఇప్పుడు కమ్యూనికేబుల్ డిసీజ్ ఉందా, ఇప్పుడు ఎన్సిడీస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది పీపుల్స్ సఫర్ అవుతున్నారు. సో దాంట్లో మనం రెగ్యులర్గా ఇప్పుడు ఎన్సిడీస్లో తీసుకుని మీరు జాయింట్ పెయిన్స్ తీసుకుంటున్నారు. జాయింట్ పెయిన్స్ తీసుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు? ఆర్థరైటిస్లో వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఆర్థరైటిస్ ఉన్నాయి. ఓదే ఆఫ్ నీస్ అంటే మోకలు అరగడము అక్కడ వీటిలలో సంవత్సరాల తరబడి మీరు మన పెయిన్ కిల్లర్స్ ఏమవుతుందో మేడం వాళ్ళు చెప్తున్నారు అన్ని తెలుస్తున్న ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నాం. సో అక్కడ ఆల్టర్నేటివ్గా మనం ఏం వాడుకోవచ్చు. అట్లాగే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, హైపర్లిపిడెమిక్స్ ఉన్నారు, థైరాయిడ్స్ ఉన్నారు. వీళ్ళలో లాంగ్ స్టాండ్లో లైఫ్ అంతా కూడా మెడిసిన్ తీసుకున్నప్పుడు మరి దానికి ఆల్టర్నేటివ్గా మెడిసిన్స్ ఇన్ని రోజులు తీసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్లోకి వచ్చిన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడము, మన ఆహార నియమాలు చేంజ్ చేసుకోవడము, డైటిక్స్ చేంజ్ చేసుకోవడం వల్ల మనం ఎంతవరకు కంట్రోల్ చేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకున్నాం. మెయిన్గా ప్రివెన్షన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్, ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ ద మీరు పెయిన్ దూరంగా పెట్టుకోవాలి. కాదు ఎక్కడైనా ఒకటేసారి దగ్గర పెట్టుకోకూడదు, దూరం పెట్టేసుకొని నెమ్మదిగా చేయమని చెప్పాలి. ఇంత దూరం పెట్టామా ఒక 10 నుంచి 20 సార్లు ఇలా నెమ్మది కాలు చెప్పాలి. తర్వాత ఒక అడుగులో ఈ విధంగా బటర్ఫ్లై